హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్లో చికెన్ పికిల్ అనేది ఎలా పెట్టాలనేది మీకు చెప్పబోతున్నాను. ఈ పికిల్ ఒక ముక్క పెట్టుకోగానే మీరు ఆహా ఏమి రుచి అనేలా ఉంటుంది. సో మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ నేను 1/2 kg చికెన్ అనేది బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దీనికి కావాల్సింది కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు. మనకి ఎప్పుడు పిక్కిల్కి మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ కాదండి, ఇది గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ దీనికి 1/2 kg చికెన్కి 2 నిమ్మకాయలు అనేవి పడతాయి. ఇవి మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ మొగ్గలు అండ్ లాస్ట్లో మనకి ఏంటంటే ఇది కరివేపాకు. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందమైన పాత్ర వేసుకుని ఇందులో మనం ఏం చేసామంటే ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేది ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత దీనికి ఏం చేయాలంటే కొంచెం సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు ఇందుకు యాడ్ చేసి మనం ఏం చేయాలంటే దీన్ని బాగా కలపాలి. చూడండి ఈ విధంగా దీన్ని ఇలా కలిపేసి దీన్ని ఇప్పుడు ఏంటంటే మనం ఇది బాగా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట. ఏంటంటే దీంట్లో ఉన్న నీళ్ళు అన్నీ దిగిపోయి చికెన్ మనకి బాగా మెత్తగా అయిపోయే వరకు మనం ఇది ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని చిన్న మంట మీద మసాలాలన్నీ వేపుకుందాం. చూడండి యాలక్కాయలు అండ్ మనం తీసుకుంది దాల్చిన చెక్కలు, లామ్ మొగ్గలు, ధనియాలు. మనకి ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు అనేవి పడతాయండి. జీలకర్ర అనేది కొంచెం యాడ్ చేయాలి. మెంతులు 1 స్పూన్ పడుతుంది. అండ్ ఆవాలు కూడా 1 స్పూన్ పడుతుంది. ఇది మనం ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై అనేది ఇది చేసుకోవాలి. ఇది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఇలా చూడండి ఈ విధంగా మనం ఈ మసాలాలన్నీ ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇది పౌడర్ చేసుకుని వద్దాం. మనకి చికెన్ అనేది ఇలా మొత్తం డ్రై అయిపోవాలి. మనకి ఇందులో నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళు మొత్తం ఇలా డ్రై అయిపోయే వరకు ఇలా చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం గ్రౌండ్నట్ ఆయిల్ అనేది మనం ఇందులో యాడ్ చేయాలి. ఒక 1/2 kg ఆయిల్ అనేది మనకి పడుతుంది. కొంచెం ఆయిల్ అనేది మనకి కొంచెం మరగాలి. ఇప్పుడు మనం చూడండి ఆయిల్ అనేది మనకి మరుగుతుంది కదా. ఇప్పుడు ఆయిల్ మరిగేటప్పుడు ఏం చేద్దామంటే 1 స్పూనున్నర, చూడండి ఈ విధంగా 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ఆయిల్లో మనం ఫ్రై చేయాలి. ఎప్పటి వరకు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు. ఇలా చూడండి ఈ ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సపరేట్ అయిపోయి ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో మనకి డీప్ ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇందాక వేయించుకున్న చికెన్ని తీసుకొచ్చి ఈ ఆయిల్లో యాడ్ చేసేయడమే. మనం ఆయిల్లో ఈ చికెన్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఐ ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మనం చికెన్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా డీప్ ఫ్రై చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా రెడ్గా మారింది కదా. ఇలా మారితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చడి అనేది ఎక్కువగా మనకి నిలవగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా రెడ్గా మాడిపోయిందని అనుకోకండి, ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనకి ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. చూడండి ఈ విధంగా ముక్క అనేది మనకి ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితేనే అప్పుడు మనం ఇందులో టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇలా ఫ్రై అవ్వకపోతే మనకి పచ్చడి పెట్టుకున్న తర్వాత ముక్క అనేది బూజు పట్టేస్తుంది. కాబట్టి ఎక్కువ డీప్ ఫ్రై అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఒక 3 టేబుల్ స్పూన్స్ అనేది కారం అనేది వేయండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్. తర్వాత మనం ఇందాక గరం మసాలా యాడ్ చేసుకుని పొడి చేసుకున్నాం కదండి, ఇది మొత్తం పట్టేస్తుంది మనకి. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం. కరివేపాకు యాడ్ చేసుకుంటే మీకు మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది.
ఒకసారి ఇయన్నీ వేసుకున్న తర్వాత ఒక జస్ట్ 2 మినిట్స్ అనేది దీన్ని ఫ్రై చేసుకుని, మనం ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం ఇది హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసాం కదా! హాఫ్ ఎన్ అవర్ ఇది పక్కన పెట్టిపోయిన తర్వాత మనకు చల్లారిపోద్ది. ఇందాక మనం తీసుకున్నాం కదా! నిమ్మకాయ రసం 2 లెమన్స్ అనేది నిమ్మకాయ రసం అనేది తీసుకున్నాం. హాఫ్ కేజీకి కంపల్సరీ 2 లెమన్ అనేది పడుతుంది. ఇప్పుడు ఇది చల్లారిపోయినప్పుడు ఒక లెమన్ అనేది రసం అనేది ఇందులో మనం యాడ్ చేసేద్దాం ఇలాగా. ఇలా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి మనం నిమ్మరసం వేసేసుకున్నాము. ఇది చూడండి ఈ ఆయిల్ అనేది మనం వేసుకున్నాం కదా! ఈ మసాలాలోకి అది ఊరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 3 డేస్ ఏదన్నా గాజు బౌల్‌లో దీన్ని మనం సెక్యూర్‌గా ఒక ప్లేస్‌లో పెట్టుకొని ఒక 3 డేస్ తర్వాత ఒక జస్ట్ ఇలా కలిపేసుకోవాలి అంతే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇది ఒక మిశ్రమాన్ని గాజు బౌల్ అనేది యాడ్ చేసేద్దాం. ఈ విధంగా గ్లాస్ బౌల్‌లో ఇలా స్టోర్ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే జస్ట్ దీన్ని టైట్‌గా ఈ బాక్స్‌కి మౌత్ అనేది ఇలా ఫిల్ చేసేసుకుందాం. చూసారు కదండీ మన ఆంధ్ర స్టైల్‌లో చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని మీ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ చివరన గంట సింబల్‌ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకొస్తాయి. థాంకింగ్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.